బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. బావా బామ్మర్ది ఎట్లున్నావు బావా? ఇగో గిట్లున్నారా? నీకేంది బావా 25 ఏళ్ళ కింద ఎట్లున్నావు ఇప్పుడు గట్టినే ఉన్నావు. ఏయ్ అన్నది గేజ్ తెలుస్తుంది. ఏజ్ కాదు బే, అది ఏజ్ అంటారు. ఏదో ఒకటి తెలుస్తుంది తెలియదా? బావా ఎలక్షన్ లో నిలబడ్డట్టున్నావు. చేరేయలేదు ఆ రోజు అందరికి మంచిగా రాత్రంతా తాగిపించిన ఒక్క ఓటుతో ఓడిపోయినారా నేను. ఒక్క ఓటు ఎవలేసిర్రు? మీ అక్కేసింది వానికి. ఓ అక్క బావకేయకుండా గాని కొరకు ఎట్లెత్తావు? ఈయన గుర్తేమో ఉంగరం, అవతల గుర్తేమో వడ్డానం. నాకు ఆ వడ్డానం పెద్దగా అనిపించింది, అందుకే ఆడకెళ్ళి ఓటేసిన. అట్లుంటది మనతో. అయినా బావా ఎందుకు పిలిచినావు చెప్పలేదు. మనం మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ తెలంగాణ దిక్కు చూసే పండుగ వచ్చిందిరా. ఏం పండుగ అన్నా? ఆసియా ఖండం మొత్తంలో ద బిగ్గెస్ట్ గిరిజనులు చేసుకునే పండుగ మన సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతరకు వెళ్దాం, గద్దెల దగ్గర దర్శనం చేసుకుందాం, జంపన్న వాగులో మునుగుదాం, సుక్కేద్దాం, ముక్కేద్దాం, దావత్. అరే పోదాం రా, కానీ మనం పోతే ఎట్లరా? మన చుట్టాలు రావాలి, దోస్తులు రావాలి, పక్క రాష్ట్రం వాళ్ళు రావాలి, అవతల రావాలి, యువతలో రావాలి, మొత్తం దేశం అంతా కలిసి హల్చల్ చెయ్యాలి. వాళ్ళందరిని పిలిచాయి బావా, స్టార్ట్ చేసేద్దాం. రండి దోస్తులు. ఎట్లున్నావు? సూపర్, అందుకే వచ్చాం పండగకి. ఏం మొత్తం లేడీస్ హాస్టల్ నడుపుతున్నావు ఏంది? లేడీస్ అసలు కాదు, అందరూ మన ఫ్యామిలీసే, చుట్టాలు. వచ్చినప్పటి నుంచి చూసినా బాగా క్లోజ్ గా డాన్స్ చేస్తున్నావు. ఎవరి? నా వైఫ్. నమస్తే. నమస్తే. తిరుగుతున్నావు గాపిల్ ఎవరు? ఇది కూడా వైఫే. అరే ఒక్క ఫోన్ లో 2 సిమ్ములు మెయింటైన్ అయితలేదు నాకు. నీకు 2 పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏ లేదు మామా, నేనేమో దీన్ని లవ్ చేశా. ఓ లెటర్ రాసి దీనికి ఇమ్మని చెప్పా. ఆ లెటర్ చేస్తే అది ఇంప్రెస్ అయిపోయింది. నేను లేకపోతే ఇది కష్టం అని చెప్పింది, నేను లేకపోతే ఇది కష్టం చెప్పింది, వీళ్ళిద్దరు లేకపోతే నేను కష్టం అని చెప్పా. కలిసి ఉండిపోయి ప్లానింగ్. మొత్తానికి ఇద్దరిని మోసం చేసినావు అన్నట్టు. ఇద్దరు కాదు, ఈయన మోసం చేశా. ఈయన ఎట్లా మోసం చేసినావు రా? నాకు ఇస్తా అన్నాడు. ఇయ్యలే, నీ చెల్లెళ్ళని చేసుకున్నాడు. నీకేం గర్ల్ ఫ్రెండ్ లేదారా? లేదండి, మొత్తం చెల్లెలని చేసిండు. నీకు ఒకళ్ళని ఇస్తా, చేసుకుంటావా? ఇగో ఈ పిల్ల ఎట్లుంటది? దేవుడు ఉన్నారా? చూసావా, నా కోసం పుట్టట్లేదు. అసలు నువ్వెందుకు పుట్టా అనిపిస్తుంది నాకు అసలు. రామ్ ప్రసాద్ గారు, Yes. ఇప్పుడు అమ్మాయిలకైతే పెళ్ళైందని తాలుంది మెట్టలుంటే తెలుస్తుంది, మరి అబ్బాయిలకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పరా నరేష్. ఏందే నాకు అర్థం కాలేదు సార్. ఆడోళ్లకు పెళ్ళైందని మట్టెలు తాలిబొట్టు చూస్తే తెలుస్తుంది అన్నారు కదా, మగోళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే? ముఖం చూస్తే చెప్పేయచ్చు, దీనంగా ఉంటారు కదా. మరి ఆయన ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఇద్దరిని చేసుకున్నాడు, అలాగే ఉంటాడు. ప్రసాద్ చెప్పాలి. మొత్తం అందరిని చుట్టాలను పెట్టాలని అందరిని వేసుకుని వచ్చేసినావు, మస్తు ఖుషిగా ఉన్నది. ఇప్పుడు మనం మేడారం జాతర పోవాలి, కాకపోతే దానికి మనకు 2 గంటలు టైం పడుతుంది. ఈ 2 గంటలు మాత్రం మనం ధూమ్ ధామ్ చేయాలి. నువ్వేం టెన్షన్ పడద్దు. 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇంద్రజా గారు, రష్మి గారు, వాళ్ళు గాని వచ్చారంటే జాతర చూపిస్తారు వాళ్ళు. అరే ఇంకేం మరి లేట్ చేయకుండా మరి షురు చేద్దాం ధూమ్ ధామ్ జాతర. జమినిగా పూసిన జాగి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. జమినిగా పూసిన జాగి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో ముత్తాడి సెమ్మెలే. ఇంతకీ మేడం జాతరకి వెళ్ళాలన్నారు కదా, జాతరకి వెళ్ళినట్టు రెడీ వచ్చానా? నా దృష్టి తగిలేటట్టుంది. ఇంతకీ సమ్మక్క సారక్క జాతర అంటే ఏంటి, అసలు స్పెషాలిటీ ఏంటి? అదేంటి అలా అడుగుతున్నావు? నాకు తెలీదు. ఉత్తరాన కుంభమేళ అయితే దక్షిణాన మన సమ్మక్క సారక్క జాతర.
2 ఏళ్లకొక్కసారి మాఘమాసంలో జరుగుతది ఈ జాతర. ఆ మేడారం దద్దరళ్ళిపోతది. పుట్టు బైకపేట, మధుర మల్యాల, వలస ఐలాపురం, ఎట్టు మేడారం, ఇది సమ్మక సారక జాతర గిరిజన మహోత్సవం. अभी देख शुरू होगा सम्मक सारका जात्रा. మామా చెప్పానా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మామూలు ఉండదు, ఏదైనా ఎర్ర తీసేస్తారు వాళ్ళు. రామప్రసాద్ నీకు తెలుసా నేను సమ్మక సారక జాతరకి వెళ్ళి ఏం చేయబోతున్నాను? తెలుసు, పూసలు గాజులు అమ్ముకుంటావు. చెప్పు చూసావా? చెప్పులు కూడా అమ్ముతారా? ఈ జాతరలో మామూలుగా దొంగలు ఉన్నారు జాతర బోర్డు రాస్తారు కదా, అలా మానేసి అందమైన అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు అనిపిస్తుంది మేడం ఇద్దరు చూస్తుంటే. ఓ మై గాడ్. మరి అందంగా ఉండాలి కదన్నా. రే దొంగలు ఉన్నారు కదరా, బోర్డు రాయమంటావా? బాబా అవన్నీ కాదు, ఇంకా వీళ్ళ చేతిలో పెడితే ఇక్కడ నుంచి జాతర మామూలుగా ఉండదు అసలు. సో ఇంతజా గారు, ఈ సమ్మక సారక జాతర SDC లో ఘనంగా జరగాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, ఈ దొంగలు అక్కడక్కడే. తెలంగాణలో జరుపుకున్న ఈ బిగ్గెస్ట్ ఫెస్టివల్ సమ్మక సారక జాతర ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంకా బిగర్ గా జరగబోతుంది. మరి ఘనంగా ఈ సెలబ్రేషన్ ని స్టార్ట్ చేయాలంటే లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది సమ్మక సారక జాతర. అండ్ జాతరలో ఎన్నో గేమ్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ఒక గేమ్ స్టాల్ నేను కూడా మా జాతరలో మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై ప్లాన్ చేశా. సో ఎప్పటి నుంచో బ్యాలెన్సింగ్ ఆఫ్ ద నిమ్మకాయ అనేది స్పూన్ మీద మేము చిన్నప్పుడు లెమన్ ఆన్ ద స్పూన్. ఎస్, కానీ ఈసారి మార్పు ఏంటంటే నిమ్మకాయ ఉంది కానీ స్పూన్ లేదు. స్పూన్ బదులు వచ్చి మీరు ఈ నిమ్మకాయని మీ వీప్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ మా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ బాక్స్ చూస్తున్నారు కదా, ఆ బాక్స్ దగ్గర వెళ్ళి ఆ బాక్స్ లో పడేయాలి అంతే. కానీ చిన్న మార్పు ఏంటంటే మేము 2 గేమ్స్ ని మిక్స్ చేస్తాం. కబడ్డీలో కూత ఉంటది కదా, కబడ్డీ 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 అనేది, అలాంటి ఒక కూత మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే, ఎవరు ఎక్కువ నిమ్మకాయలో వాళ్ళ బాక్స్ లో వేస్తారో వాళ్ళే వినర్స్. ఒకవేళ నిమ్మకాయ పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలా? అంతే, 3 గుర్తు పెట్టుకోండి, నిమ్మకాయ, వీపు, కూత, అంతే. డన్ Done. సో ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దామా? లారీ గారు రండి. అండ్ ఇటు సైడ్ నుంచి ఆర్నా. మరి చెప్పండి, ఏదైనా కూత ప్లాన్ చేశారా? ఎస్, నాది ఫన్నీగా ఉంటుంది. చెప్తే కదా మాకు ఎలా తెలుస్తుంది? మూతి మీద ముద్దు, వీపు మీద గుద్దు గుద్దు. మరి ఆర్నా గారు మీరేమైనా ప్లాన్ చేశారా? బావ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట. బావ నోట్లో చుట్ట, నెత్తి మీద బట్ట. ఆల్ రైట్, మరి రెడీయా? రెడీ. ఆల్ రైట్, 3, 2, 1 గో. బామ్మ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట, మూతి మీద ముద్దు, వీపు మీద గుద్దు. మూతి మీద ముద్దు, వీపు మీద గుద్దు. మూతి మీద ముద్దు, వీపు మీద గుద్దు. బామ్మ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట. బామ్మ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట. మూతి మీద ముద్దు, వీపు మీద గుద్దు. బామ్మ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట. బామ్మ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట. వీపు మీద గుద్దు, మూతి మీద ముద్దు. బామ్మ నోట్లో చుట్ట, తాత నెత్తి మీద బట్ట. రైట్, టైం అప్. రెడీ? 1 2 1 2 3 4 5 6. ఫైనలీ ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి లారీ గారు. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆర్నా. ఆల్ రైట్, మరి ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ భావన గారు అండ్ బిందు. ఆల్ రైట్, భావన గారు అండ్ బిందు గారు ఇద్దరికి ఈసారి
అయితే ఒకే కూత ఇవ్వబోతున్నాము. అదొచ్చి కంచంలో ముక్కలు, మంచంలో చుక్కలు. చుక్కలు. మరి సరే, కంచం మంచం అంతా రెడీగా ఉంది కాబట్టి స్టార్ట్. వంగండి. 3, 2, 1 గో. కంచంలో ముక్కలు, మంచం మీద చుక్కలు. కంచంలో ముక్కలు, మంచం మీద చుక్కలు. ఓకే, ఇటు నుంచి ఆర్నా, ఇటు నుంచి లహరి, రండి మీరు హెల్ప్ చేసుకోండి మీ టీం వాళ్ళని. కంచం మీద ముక్కలు, మంచం మీద చుక్కలు. కంచంలో ముక్కలు, మంచంలో చుక్కలు. మంచం మీద చుక్కలు, కంచంలో ముక్కలు. కంచంలో ముక్కలు, మంచంలో చుక్కలు. కంచంలో. సూపర్ సూపర్ సూపర్. కంచంలో ముక్కలు, మంచంలో చుక్కలు. కంచంలో చుక్కలు, మంచంలో ముక్కలు. కంచంలో చుక్కలు. కంచంలో ముక్కలు, మంచంలో చుక్కలు. దేవుడా. టైం అప్, టైం అప్. డైరెక్టర్ గారు, మా వాళ్ళు బ్లౌజులు బాలేవండి. కంచం అయితే నిండింది, మంచం అయితే కదలలేదు కాబట్టి ఎంటీ. నో చుక్కలు, నో చుక్కలు. 1 ముక్క, 2 ముక్క, 3 ముక్క, 4 ముక్క, 5, 6 ముక్కలు. మరి క్లియర్ గా ఈ రౌండ్ లో కూడా విన్నర్స్ వచ్చి అదిరే అబీటీ. ఏంటి రామప్రసాద్? ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మంచి బ్లౌజ్ వేసుకొస్తా. సరే, అంతా ఆతృతుంది కదా మీకు. రండి, ఇటువైపు నుంచి అదిరే అభి గారు రండి. ఆల్ రైట్. సో మీ కూతొచ్చి గుడిలో గంట, నా పక్కన ఉంది గుంట. కమాన్ గుంట. ఆల్ రైట్, రెడీ 3, 2, 1 గో. కూత 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 గుంట మోరే. రామప్రసాద్ డైలాగు. కూత. బయటికి వెళ్ళాలా? ఆ. నేను లోపల అనుకుంటున్నాలే. పక్కనుంది గంట. గుడిలో ఉంది గుంట. గుడిలో ఉంది గుంట, పక్కనుంది గంట. గుడిలో ఉంది గంట, పక్కనుంది గుంట. కమాన్ కమాన్. గుడిలో ఉంది గంట, పక్కనుంది గుంట. 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 ఓరి నీ గుంట, ఓరి నీ గుంట. గంట గుంట. కమాన్ కమాన్. గుడిలో ఉంది గంట, పక్కనుంది గుంట. గుడిలో ఉంది గంట, పక్కనుంది గుంట. ఒకటి, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. బేసిక్ గా నీ గేమ్ ఓడిపోవడం కారణం అక్కడ మంచిగా ఉంటుంది. నా పక్కన నువ్వు ఉన్నావు. ఆల్ రైట్, వన్స్ అగైన్ క్లియర్ గా విన్నర్స్ వచ్చి అదిరే అబీటీ. సోనియా రండి, అండ్ ఇటువైపు నుంచి రక్ష రండి. మీ కూతొచ్చి ఒంట్లో కవ్వు, జడలో పువ్వు. 3, 2, 1 గో. ఒంట్లో పువ్వు, జడ్లో కొవ్వు. ఒంట్లో పువ్వు, జడ్లో కొవ్వు. ఒంట్లో పువ్వు, జడ్లో కొవ్వు. ఒంట్లో పువ్వు, జడలో పువ్వు. హలో. ఒంట్లో పువ్వు, జడ్లో కొవ్వు. ఒంట్లో చిచి చిచి. ఒంట్లో పువ్వు, జడలో పువ్వు. ఒంట్లో పువ్వు, జడలో పువ్వు. ఒంట్లో పువ్వు, జడలో పువ్వు. ఒంట్లో కొవ్వు, జడలో ఒంట్లో పువ్వు, జడలో పువ్వు. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. ఒంట్లో కొవ్వు, జడలో పువ్వు.
ఒంట్లో కొవ్వు జడలో కొవ్వు జడలో కొవ్వు జడలో జడలో కొవ్వు ఒంట్లో కొవ్వు జడలో పువ్వు. కమాన్ కమాన్ కమాన్. టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్. ఆల్ రైట్, రక్ష వచ్చి 1 నిమ్మకాయ. అండ్ ఇటువైపు నుంచి సోనియా వచ్చి 1 2 3 4 5. రామప్రసాద్ గారు, మీ పొలంలో మొలకలు వచ్చాయి. కానీ గేమ్ విన్నర్స్ వచ్చి క్లియర్ గా ఇంద్రజ గారు. అదిరే అభిటి. అదిరే అభిటి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ బ్యాలెన్సింగ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, చేసిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. అది కూడా కూతురుతో పాటు. ఎస్. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతమంది చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. కొంతమంది, నేనైతే మాత్రం ఎక్స్ట్రా ఇప్పుడు హలో, నువ్వే ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తావని నేను అనుకుంటున్నాను. అండ్ అందుకే నేను మీ పళ్ళు రాలు కొట్టాలనుకుంటున్నాను. నువ్వు నా పళ్ళు రాలు కొడతావా? నీదే కాదు, ఇక్కడ ఎక్స్ట్రా చేసిన అందరూ పళ్ళులు రాలు కొడతా. నువ్వు ఎలా రాలు కొడతావు నేను చూస్తారా? ఎలాగో లైవ్ లో చేయలేం కాబట్టి ఇప్పుడు చూడు ఎలా పగల కొడతాను. సెకండ్ ఎక్స్ట్రా క్యాండిడేట్. ఇక్కడ ఎంత మందికి వీళ్ళ పళ్ళు రాలు కొట్టాలని ఉంది? నా పళ్ళు ఎవరు రాలు కొట్టరు కాంచి అడుగు. ఎంతకి తెగించారా? కాదు, అక్కడ ఎందుకు డైరెక్ట్ ఇక్కడ కూడా కొట్టొచ్చు అంటే చెప్పండి. నాకు కూడా అలానే ఉంది కానీ వదిలితే మొత్తం సెట్ కెమెరామెన్ అందరూ గుడ్డేలా ఉన్నారే. సరే, ఎవరికి మాక్సిమం మా రామప్రసాద్ మీద కోపం ఉందో రీజన్ చెప్పి ఆయన పళ్ళు రాలుకొట్టొచ్చు. లారీ గారు చెప్పండి మీకు రామప్రసాద్ మీద ఎందుకు కోపం ఉంది? కుళ్ళు కౌంటర్ లేసి నన్ను హర్ట్ చేస్తున్నాడు, అందుకని నేను హర్ట్ అయ్యాను. అయితే వచ్చేయండి, వ్యాలిడ్ రీజన్. మరి నరేష్ పళ్ళు రాలగొట్టడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఓహో, ధరణి ఏమైంది? రీజన్ ఏంటి? నడుము గిల్లుతా అంటే ఉరికిండు అక్కడికెళ్ళి. రామప్రసాద్ గిల్లిండు, మరి గిల్లించుకున్నాడే. నేను గిల్లితే ఎందుకు గిల్లించుకోలేదు నువ్వు? గిల్లితే గిల్లించుకోవాలి గానీ ఇప్పుడు ధరణి వ్యాలిడ్ రీజన్, వచ్చేయండి. మ్యూజిక్ అయ్యే లోపల ఎవరు ఫస్ట్ వీళ్ళ పళ్ళు రాలు కొడతారో వాళ్ళే విన్నర్స్. రెడీ? 3 2 1 మ్యూజిక్. రామప్రసాద్ గారి మీద అయితే చాలా మంది పగ పెట్టుకొని ఉన్నారు, కానీ ఆ మనిషి ఉన్నాడు కదా, నా పళ్ళు చాలా స్ట్రాంగ్. చిన్న పిల్లోడి మీద పగ పెట్టారు కదండి. జీ ధరణి గారు ఏంటండి? గిల్లితే గిల్లించుకోవాలి మేడం. ప్రకాష్ రాజ్ గారే ఈ డైలాగ్ చెప్పినప్పుడు నీకే నాకు నచ్చలేదు. అయిందా? బాగైందా? ఈ రౌండ్ కి సంబంధించినంత వరకు ఫస్ట్ పళ్ళు రాలగొట్టింది ధరణి ప్రియ గారు. ఆల్ రైట్, సో ఇప్పుడు ఎవరు పళ్ళు రాలబోతున్నాయో చూద్దాము. ఓకే, రెడీ? సరే, ఫస్ట్ భావన గారు పళ్ళు ఎవరు రాలగొడతారు? భావన గారు అందరికంటే అందంగా రెడీ అవుతున్నారు, మాకంటే అందంగా రెడీ అవుతున్నారు. అలా కుళ్ళుంది నాకు. అయితే కష్టపడండి. ఓకే, ఆర్నా కూర్చో. భావనక్క అంటారనమాట. నేను భావనక్క పక్కన నిలబెడితే నువ్వు కదా అక్క అని అంటుంటారు. ఆ మాటకి ఎప్పుడు నేను సరే నువ్వు పక్కకు జరుగు అంటుంటా. వ్యాలిడ్ రీజన్, రండి. అంటే నా పళ్ళు నేనే కొడతారా? రీజన్ చెప్పాలి. రీజన్, ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయింది, ఇంకా తెలుగు నేర్చుకోలేదు. కనీసం ఫుల్ నోర్మోయ్, నాకు తెలుగు బావచ్చు. మేడం నేను కొడతా అంతే, ఫిక్స్. ఏంటి నా పళ్ళు రాలగొడతావా? ఎందుకు? నేను ఎంత ట్రై చేసినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నవ్వట్లేదు, అందుకే నీ పళ్ళు రాలగొడదామని. అంటే నేను నీకు లైన్ వేయట్లేదని నువ్వు నా పళ్ళు రాలగొడతావా? జస్ట్ నేను సాడిస్ట్. ఏంట్రా ఇది?
3, 2, 1 గో మ్యూజిక్. సుందరి సుందరి నీ చూపుతో సిందర బందర చేసేసావే వాళ్ళు కళ్ళ బయ్యారమ్మా సింగారం నీ సొంతమా. రామ్ ప్రసాద్ సూపర్. అక్కడ మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఇప్పుడు నేను చూపిస్తాను నా ఒరిజినల్ పళ్ళు. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ ఇక్కడ క్లీన్ స్వీప్ జరిగింది. ఎవరు వినర్? వద్దమ్మా, కవర్ చేసుకోకు, ముందు పోయింది మీ పల్లె. సో విన్నర్ సార్ రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్. కొంతమందికి ఇంకా నరేష్ మీద అండ్ రామ్ ప్రసాద్ గారి మీద కోపం ఉంది కాబట్టి మీరు ఇంకెవ్వరిని అడగండి, నేనే రామ్ ప్రసాద్ గారి పళ్ళు రాలకొట్టడానికి రాబోతున్నాను. మీరేంటి మేడం నా పళ్ళు రాలగొట్టారు? ఇప్పుడు మనమిద్దరం కక్ష తీసుకోవాలి, ఎందుకంటే మీ పళ్ళు రాలకొట్టినందుకు నేను రామ్ ప్రసాద్ గారి పళ్ళు రాలకొడతాను, మీరు నరేష్ పళ్ళు రాలకొట్టండి. అండ్ దాంతో పాటు నేను రామ్ ప్రసాద్ పళ్ళు కూడా రాలగొడతా. కింద మీద ఊపు, వీళ్ళ పళ్ళు రాల్పు. నువ్వు వాడు పళ్ళు రాలగొట్టమంటే ముక్కు నోరు అన్ని పగలు కొట్టేశావు. ఇంద్రజ గారు, ఈ పళ్ళు రాలగొట్టిన తర్వాత ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఎలా అనిపిస్తుంది? మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? కాకపోతే మా రష్మి పళ్ళు రాలకొడతారా, అందుకే వచ్చాను. ఒక 2-3 పళ్ళే రాలకొట్టాను, మిగతా కసి అంతా మా రష్మి గారు తీర్చుకున్నారు. మల్లెమాల వారికి విన్నపం. మీరెందుకు ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు ఇప్పుడు? కాదు, మీరిద్దరు పనిలో ఉన్నారు కదా, మీ యాంకరింగ్ ఏదో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, వద్దు నా పళ్ళు లేవు అక్కడ. జాతర అంటే ఆటలుంటాయి, పాటలుంటాయి. ఆటలైతే ఆడేస్తాం కాబట్టి ఇప్పుడు పాటలు విందామా? ఓకే. మరి ఈ మ్యూజికల్ సాగా మాకు అందించడానికి రెడీగా ఉన్నారు సౌమ్య అండ్ లక్ష్మి. సో లెట్స్ వెల్కమ్ దెం. సమ్మక్క సారక్క వీరవనితలో రామ పోరు చరితలో రామ మేడారం దుక్కిలోన వేల మొక్కులో రామ వెలుగు సుక్కలో రామ తెలంగాణ గట్టు మీద మేడారం మట్టిలోన సిలకలాది గుట్ట పైన కుంకుమ రూపాలు దొరికిన అడవిలో సమ్మక్కై కొలువు తీరెనా కన్నపల్లి వనములోన కంక చెట్టు కడుపులోన చరచర మెరుపులు మెరిసెనా ఉడమిలో సారక్కై కదిలి వచ్చెనా ఏ దారు దారు బండలల్ల చోరు కేకలో రామ కోడి పుంజులో రామ చెప్పన్న వాగులోన జనం మునకలో రామ వనం బిడ్డలో రామ బంగారం నిలువెత్తు ఊగిరటి శివసత్తు జగమంతా నీ మత్తు పొద్దయి పడిసినారులే నేలలో గద్దలపై దర్శనాలులే పచ్చనైన అడవిలోన స్వచ్ఛమైన కల్లులయ్యి ఎల్లాలో కాలు కాసెనా దేవతా కుంభమేళాలు మించెనా అక్కక్కో మన్నులోన మైమలున్న వనం జాతరో రామ జనం జాతరో రామ సిన్ని మేడారమంత వెన్నెలాయరో రామ వెలుగు తెలుగులో రామ ఏ సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె హంసలాది కట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచార జారు బండో వల్లో జంపన్న వాగు సింగరు తల్లులకు బంగారమెతుల తూగు ఏ సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె అరపచ్చనడవిలో విచ్చు కత్తులై ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం
పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కథన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో నాడు భర్త పగిడిద్దతో కూడి రణం చేసినాదా వీరవనితలమ్మో సమ్మక్క సారక్క ఆ పోరు దివిటీలా త్యాగం పాడుకుందమమ్మా హసలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె అరే హక్కుల కోసం మసువులు బాసిన అడవి బిడ్డలమ్మా కుంకుమ భరణీలై వెలిగే గిరిజన జ్యోతులమ్మా పంచభూతాల పరవశించే ఈ వేడుకనే చూసి చెట్టు సేమలే ఊగి ఆడే ఈ మట్టిని ముద్దాడి బెల్లం బుట్టలతో వల్లో కళ్ళు సాకలతో వల్లో నిలువెత్తు బంగారమిత్తుమే తల్లి సమ్మక్క శివ సత్తులాట వల్లో సిగమూగే పాట వల్లో రెండేళ్లకోసారి కలిగే కన్నుల పండుగలే సమరానికి రూపం తల్లి సమ్మక్క చరితం వీరత్వపు దీపం తల్లి సారక్క చరితం సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర కొండ కోనల నడుమ ఐదొద్దుల యాతర అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర కొండ కోనల నడుమ ఐదొద్దుల యాతర గుండె గుండె పులకరించే పుణ్యాల జాతర చూడ రెండు కళ్ళు సిరసాల నంద యాతర గుండె గుండె పులకరించే పుణ్యాల జాతర చూడ రెండు కళ్ళు సరిసాల నంద యాతర మేడారం ఒడిలో నా మైమగల్ల యాతర అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర కొండ కోనల నడుమ ఐదొత్తుల యాతర మట్టి మనిషి మనసుతోని కొలుసుకుంటారక్కడ ఆ పిల్ల చెల్ల ముసలి ముతక కలిసి వచ్చి మొక్కెరా మట్టి మనిషి మనసుతోని కొలుసుకుంటారక్కడ ఆ పిల్ల చెల్ల ముసలి ముతక కలిసి వచ్చి మొక్కెరా చేతికొచ్చిన పంటలు తల్లికి కొలిసిస్తారో చల్లగా చూడాలంటూ మొక్కులు చెల్లిస్తారో నిలువెత్తు బంగారం తల్లి బిడ్డకిద్దురో సీర సారె కళ్ళు సాగలార బోత చేతురో చెప్పన్న వాగులోన పాప పరిహారము అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర కొండ కోనల నడుమ ఐదొత్తుల యాతర అర్ర కన్నపల్లి ఎల్లినాదే కన్నపల్లి ఎల్లినాదే సమ్మక్క వాళ్ళు తోలు డప్పు చెప్పకేసే సారక్క ఇక కచ్చల్ల లాగులేసి సమ్మక్క మన కోయ జాతి వనమెల్లే సారక్క ఆహా బండెంక బండి గట్టి జోడెట్ల బండి గట్టి ఊరు ఊరంతా కదిలి మేడారం తవ్వబట్టే కన్నపల్లి 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 కల్లినాదే సమ్మక్క వాళ్ళు తోలు డప్పు చెప్పకేసే సారక్క నా బిడ్డెత్తు బంగారమే సమ్మక్క జోకి మీకు వట్టు కత్తుమే సారక్క రేఖలు దత్తుమే తల్లి నీకు వడి బియ్యం పట్టు కత్తుమే అమ్మ నీకు అక్కక్క పలకాయలు వడతాం
So once again, a big round of applause for both of you. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ సెగ్మెంట్? మేడారం జాతరని మా ఎస్డిసి గూడారంలోకి దింపేశారు. ఆ చరిత్ర మొత్తం వాళ్ళిద్దరు పాడిన పాటలో ఉంది. ఆ పుట్టుక మొత్తం దింపేశారు మీరు. అండ్ లక్ష్మి గారు, మీరు చాలా సార్లు మన షోకి వచ్చారు. ఈ జానపదాలు పాడడానికే మీరు పుట్టారు. అండ్ సౌమ్య, అసలు మీకు మైక్ అక్కర్లేదు నాన్న, మీరు పక్కన పెట్టేయచ్చు. మీరు పక్కన పెట్టేసి పాడినా అందరికి వినబడుతుంది. అలాంటి ఒక మంచి గాత్రం మీకు దేవుడు ఇచ్చాడు. ఆ తల్లి ఒక పరిపూర్ణ ఆశీర్వాదం మీ ఇద్దరికి కూడా ఉంటుంది, విన్న మా అందరికీ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? బేసిక్ మా శ్రీదేవి డ్రామా క్యాంప్ లో మేము సినిమా పాటలు వేస్తేనే వచ్చి డాన్స్ చేస్తాం. ఫస్ట్ టైం డివోషనల్ సాంగ్స్ కూడా వచ్చి మాకు తెలియకుండా అంత ఊపి డాన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు పండుగ నిజంగా తీసుకొచ్చారు. బిట్టు అని లిఖిత చాలా బాగా చేశారు. బట్ ద ఎంటైర్ సింగింగ్ లో ధరణిప్రియ గారు, యు హావ్ అవుట్ స్టాండర్డ్. మా మధ్యలో సిగం వస్తుంది కదా, ధరణికి వచ్చిందేమో అనుకున్నాను నేను. మా ధరణిప్రియకి రావడం గొప్ప కాదు, మీరు మధ్యలో మీరు రామ్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు చూడండి. ఆవిడ్ని చూసి మాకు ఊపు వచ్చేసింది. మరి ఈ రోజు మా జాతరకి రావడం మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఫెస్టివల్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఎపిసోడ్ కి ప్రత్యేకత ఏంటంటే, పుష్ప 2 మూవీలో నేను సాంగ్ పాడానని చాలా మందికి తెలియదు వాస్తవానికి. క్లోజ్ చేసుకోండి. సింగర్ ఆ ఫీలింగ్స్ సాంగ్ ఫ్రమ్ పుష్ప 2. సౌమ్య గారు, ఫైనలీ మీకు ఎలా అనిపించింది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ జాతర ఎపిసోడ్ కి రావడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు మీరు మమ్మల్ని ఇలానే పిలిచి ప్రతి ఒక్క జాతరకి మా పాటలని ప్రజలకు వినిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. డెఫినెట్ గా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మళ్ళీ వస్తూనే ఉండాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. అందరికి నమస్తే. నమస్తే నమస్తే మేడం, జాతర అంటే నార్మల్ గా ఫ్యామిలీ అందరూ వెళ్తుంటారు కదా. ఒక ఫ్యామిలీ జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను మొగుడిని, ఇది నా పెళ్ళం, నేను బామర్ది, నా బొమ్మర్ది. కొత్త బట్టలు ఏవి నీవి? నా ఎందుకు? కొత్త ఢిల్లీ తీసుకురా, బ్యాగ్ లో పెట్టుకుని పోదాం. ఎవరు చెప్పిర్రు ఎవరు జాతర? మా తమ్ముడికి ఇట్లా అందరూ వచ్చారు, ఫ్యామిలీ అందరం కలిసి జాతర పోదాం. మంచి మొన్న చెప్పలే కన్నే. నాకు చెప్పిండు, నీకు ఫోన్ చేసి బిజీ వస్తుందంట. బావ రాకపోతే మనం జాతరకే పోవద్దు, పెద్ద దిక్కు బావనే కదా, దిక్కు లేని లేకపోతే మనం దిక్కు లేని వాళ్ళు అయిపోతామని చెప్పి నేను రమ్మన్నాడు. ప్లీజ్ రానికి నాకు అదేం పెద్ద విషయం కాదు, కానీ ఇలా మంత్ ఎండ్ కదా, అయితే జరా ఈఎంఐలు కట్టుకోవాలి, పైసలు. అరే నేను అడుగుతారా బావనోడన్నా? బొమ్మది వాడు మొత్తం పైసలు పెట్టుకుంటాడు, అట్లా చేయకు. సర్లే పోదాం. ఒక చిన్న హెల్ప్ అనుకున్నా. ఏంది? అయితే తమ్ముడు నీ కార్లో పోదాం అన్నాడు. నా కార్ లేదా అంటే సర్వీసింగ్ ఇచ్చిందంట. వాడు ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చినప్పటి నుంచి చెప్తుండు, ఇంకా అన్న పెట్టినాడు. అబ్బా నువ్వు అట్లా అన్నకు. జాతర పోదాం. పోదాం నాడు, వాడికి రమ్మను, కారు తీసుకో సపరదాకా. కారు కడిగి రెడీ అయ్యి. అక్క తమ్ముడు, అరే ఎంతసేపు అక్క, జాతర పోలే టైం అవుతుందండి, ఇప్పటిదాకా చేస్తాను. పోదాం బాబా. బావా బొమ్మది వస్తున్నావు. థ్యాంక్ యూ బావా. అక్క నేడు దింపిన, జాగ్రత్త ఇంటికి వెళ్ళు. అట్లా కాదు, బావ వస్తాడు, బావ అడుగు. అరే మర్చిపోయినా బావా, ఏదో జోక్ చేసిన, సరసమైన జోకు బావ బొమ్మడిలో జోకు. నేను అప్పటికి టాటా ఏసీ లో పోదాం అన్నా, కానీ మా అక్క ఏమన్నది కదా, బావ కారు తెస్తారా అన్నది, అందుకని నీ కారునే పోతాను ఇప్పుడు. ఒక్క నిమిషం. వాడు కారు తెస్తాడు కదా, నా తన ఈఎంఐ పైసలు ఉన్నాయని చెప్పిన, అది ఇబ్బంది ఉందని చెప్పిన. నువ్వు పైసలు పెట్టవు, నువ్వు ఎందుకు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు టాటా ఏసీ పడది. టాటా ఏసీ పడదా? పోదాం పర్. అక్క ఆ సామాన్ అంతా కార్లో పెట్టాలి. బావ ఉన్నాడు కదా పెద్ద దిక్కు, బావ పెట్టేసాడు. నువ్వు ఎక్కు. సామాన్ నేను పెట్టాలా? అరే బావా కూసో బావా, ఎంతసేపు బావా? అంటే నాకు పడదరా. నీకెందుకు పడదు, నీకు పడ్డదనే కదా మా అక్క నుంచి పెళ్లి చేసింది. అంటే కొంచెం నాకు అన్కంఫర్ట్ ఉంటుంది అంటున్నా. ఏ నీ అన్కంఫర్ట్, యూ బీప్లెస్ డాగ్, వాట్ ఆర్ యు టాకింగ్, యూ బఫెలో సిట్ డౌన్. నాకు కూడా వస్తుంది ఇంగ్లీష్, కూసో. తీసేకలే వద్దంటుంది. హలో బావా తొందర. మైక్ కాదు రాడ్డు. ఏంటి అదేనా గేర్ రాడ్డు మేడం. కారు చూసిన ఎంత పెద్దగా ఉందో ముందట. చిన్న కథ కదిరిద్యా.
ఏంది నాకు ఏసీ వాడది బంద్ చేయవా? ఓ నీ ఫాల్తు ముఖం దానా ఇందాక టాటా ఏసీ రమ్మంటేనేమో టాటా ఏసీ పడదన్నావు, ఇప్పుడు ఏసీ పడదన్నావు. అవుతుంది నాకు అమ్మతో నేను కాదు అప్పటి నుంచే చెప్పట్లేవు ఒక కంగ్రాచులేషన్. అయ్యో దాన్ని చూస్తే నాకే వస్తుంది, నాకు తెలియదే. అది ఏసీ వాడక అవుతుంది. ఏసీ పడదకంట ఏమో నాకు పని చెప్తా ఏంతోటి. లేకపోతే మా బావకి ఇంత టాలెంట్ ఎక్కడ ఉందని చూస్తాను. పంగా పెట్టుకొని ఉంటావు, నీకు ఏసీ కావాలరా నీకు? ఒట్టకు బావా పెట్రోల్ ముళ్ళు కొట్టుకుంటది బావా. అదే పెట్రోల్ బంక్ లో పోతాను, ఆగు. బాబు ఫుల్ ట్యాంక్ చేసేయి. అయిపోయింది బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. వస్తాడు. మీ తమ్ముని ఫోన్ చేయరా? ఏయ్ మీ తమ్ముని ఫోన్ చేయ, ఫుల్ ట్యాంక్ చెప్పిండు వాడు. అటు పోయింది. బండి తీస్తామా యారని కొట్టకుర్రి అన్న, స్కానర్ 5300. 5300 అమ్మాయి అన్న 5300 సక్సెస్ఫుల్లీ. బావా అవ్వా ఈ బామ్మడి తిన్నాడు అనుకున్నావా, చచ్చిపోయాడు అనుకున్నావా? బావా ఎవడు కట్టమన్నాడు ఈ బిల్లు? నా దగ్గర డబ్బులు లేవు, జాతర కుట్టిగానే పోతాను అనుకున్నావా? ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడు బావా? నీతోటి పైసలు పెట్టిస్తే. ఒక్క నిమిషం కార్లో తిరుగురు, బయటికి రా. 5000 నేను ఇస్తా. కట్టేసిన ఏ వద్దు, రేపు మాట వస్తుంది నాకు. వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఇస్తా. అక్క నేను డబ్బులు ఇచ్చేసి. వద్దురా పైసలు ఇస్తా బావకి. బావ పెద్దోడు ఏమనుకుంటా, నువ్వు నాకు బొమ్మది పైసలు ఇస్తున్నా అనుకోడా? అట్లా కాదు, వాడు ఇస్తాను. తీసుకోవద్దు బొమ్మది తన పైసలు. ఏమంటాను పైసలు? అక్క సరే ఆ ముఖం ఎట్టో పెట్టక నాకు తిప్పుతుంది. వద్దురా. వద్దు, బావే ఏమంటున్నా అంటే బొమ్మది తన నేను ఎందుకు పైసలు తీసుకుంటా, జోబులో పెట్టుకోమని. ఏ మా బావ ఎలుగు బంటి మస్తు మంచోడే. బావా దా బావా. జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం ఆడే పెట్టుకుంటా. బావా టోల్ గేట్ వచ్చింది, ఆగు. నేను వద్దు పోకు, అది కట్ అవుతుంది. 50 రూపాయలు కూడా కట్టలేనా బావా నేను? ఇగో అక్క పైసలు ఇచ్చేస్తా అక్క. వద్దు 50,000 కట్ట తెచ్చిన. వాడు ఏమని తీసుకోవద్దు. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. ₹1 కడితే నేను ఉడతాను కడతా నీకు. కట్ట కూసో, పోదా జాతర లేట్ అవుతుంది. పాటలు రావు. ఏమొద్దురా పాటలేరు, జాతరకు వచ్చినా. జాతరలోకి వచ్చారు. జాతర ఇదే బావా. ఏముంది కాలా? గుండు చేపించుకుంటా. నేనెందుకు చేపించుకోవాలి? అంటే వీనికి పిల్లలు పుడితే నీ గుండు చేపిస్తాను మొక్కుకున్నా నేను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంది నేను కూడా మొక్తా, నేను చెప్పిన గుండు గుండె నర్రాడు. బావా దర్శనానికి పోవాలి, అన్నాడు పోదాం. ఇగో మేము ఏదో ఎమ్మెల్యే దగ్గర పాస్ తెచ్చుకున్నా, మేము ఏదో విఐపి దర్శనానికి వెళ్తాను. నువ్వు అంటే ఊర్లో సర్పంచ్ రైట్ హ్యాండ్ కాబట్టి నీకు ప్రోటోకాల్ ఉంటది. ఏ కాలు? ప్రోటోకాల్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. లేదు నాకు. అరే ఉంటది బావా, మా సర్పంచ్కే లేదు, గట్టి నాకే ఉంటది. అరే సర్పంచ్ రైట్ హ్యాండ్ నీకు ఉంటది. ఇప్పుడు మా అక్కకు నాకు మా ఫ్యామిలీ కి తీసుకున్న టికెట్ ఏదో మేము లైన్ లో పడిపోతాం. ఆగు. నన్ను అరవకు, బావకు ఉంటది. ఏంటిది? అదే ప్రోటోకాల్ ఉంటది. నాకు ఉండదు. మీ ఏం పని అని చెప్పినా కదా. లేట్ అవుతుంది, మనం పోదాం. చెప్పు లేట పెడతామే. బాగున్నాడు కదరా, చూసుకుంటాడు. చూసుకో. అరే విఐపి అంటారు, అది అంటారు కదరా. ఇలా ఆడాల తీరున్నారు. చిన్న కథ కదిరిద్యా. చెప్పు. అదిగా చెప్పడం మర్చిపోయినా, నా కొడుకు కార్లో నడుకోదే, జాగ్రత్త వాడిని చూసుకో. కార్లు ఏంది ఇట్లా ఉన్నాడు అడ్డం పడ్డాడు? రే మామా ఏమరా జాతరకు వచ్చినాం రా. ఏంటి డాడీ వాళ్ళు? డాడీ వాళ్ళు గుడికారు. ఓకే. ఇక్కడ చెప్పులు ఎక్కడ ఉందా? చెప్పులతో కొడతాడు. మామా బాబు పక్కెళ్ళి ఆడు, బొమ్మలు పెట్ట అమ్మకు. అల్లుడు వద్దు అల్లుడు. అట్లుంటది మనతోని. డబ్బులు దేనికి? ఆ నోట్లో పెట్టుకొని ఊదిండు. ఎవడు కొంటాడు దీన్ని? తీస్తావా బిడ్డ? ఈఎంఐలో ఉన్నాడు. డబ్బులు ది. ఎంత? 1000 రూపాయలు. నోట్లో పెట్టుకున్నాడు, ఎంగిల్ చేసిండు. ఎవడు కొంటారా దీన్ని? ఇగో 1000. ఎందుకు ఇస్తా?
ఏందిరా అది? కారు బుయ్యి పిపి. అది ఎవరిది? కారు కొడతారా? ఇగో కారు పిల్లగాడు తెలియక తెచ్చుకున్నాను. పోతావే డబ్బులు తీరా. డబ్బులు దానికి కారు ఉట్టికినే ఆడుకుంటారా? ఉట్టి ఓడాడుకు తెచ్చిచ్చిన వద్దురా. డబ్బులు తీ. ఏడున్నాయి? కారు ఆడుకున్నాడు బుగ్గ బాల కొట్టిన డబ్బులు బుగ్గలు. డబ్బులు తీ. లేవు తమ్ముడు, అర్థం చేస్తా. వదులుతాను డబ్బులు తీ. అన్న కాలు మొక్తాను చెప్పులు కావాలి పెట్టి నన్ను. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సరేలే 1000 రూపాయలు ఇచ్చేయి. కూర్చో కార్లా. మా డాడీ వాళ్ళని బిల్లు నాకు ఆకలి అవుతుందా? వచ్చిందా డాడీ వచ్చిందా? థ్యాంక్ యూ బాబా. గుళ్ళో కోసి వస్తా. అయిపోయింది గుడి, టైం అయిపోయిందంట, క్లోజ్ చేస్తారట కదా, ఇంటికి పోతాం. సో ఇంద్రజ గారు, సరదాగా జాతరకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఈ మధ్య కాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్. ఇందులో ఎంత బాగా మీరు చూపించారంటే, అంటే బావ మరిది మధ్య ఉన్న ఆ చిన్న చిన్న చనువుతో కూడిన సరసాలు అవన్నీ కూడా చాలా చాలా బాగా చూపించారు. అండ్ అలాగే వైఫ్ క్యారెక్టర్ ఎలా తమ్ముడిని సమర్థించుకుంటూ వస్తుంది అవన్నీ కూడా సూపర్ గా చూపించారు. అండ్ ఎండ్ క్లైమాక్స్ అయితే సూపర్. అండ్ జ్ఞాని మేడం, యువర్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ ప్రవీణ్, సో హ్యాపీ నాన్న. మీరు ఎప్పుడు వచ్చి గ్యాలరీలో కూర్చొని వెళ్ళేటప్పుడల్లా మీరు బాధపడతారో లేదో నేను చాలా బాధపడతాను. ఈరోజు మంచి అవకాశం వచ్చింది, కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నారు. అండ్ పిల్లర్ ఆఫ్ ద స్కిట్ భాస్కర్ గారు, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ గారు, జాతర ఎపిసోడ్ నాకు సూపర్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆ బొమ్మలు పేరెంట్స్ చూపించారు, పిల్లలు చూపిస్తారు. సో పేరెంట్స్ ఇబ్బంది పడతారని దాన్ని బాగా చూపించారు భాస్కర్, చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. అభి, నేను జ్ఞాని అండ్ భాస్కర్ తో కూడా స్కిట్స్ చేశాము. సో మళ్ళీ అవన్నీ గుర్తొచ్చినాయి, నాస్టాల్జియా. బట్ నిజంగా తెలంగాణలో చాలా సంవత్సరాల నుంచి ఇది వస్తుంది. ఏంటంటే బావకి బావమరిదికి మధ్యలో ఇది ఉంటది, గిల్లి కజ్జాలు. బావ అలగడం ప్రతిసారి ఆయన కన్విన్స్ చేసుకోవడం. ఇక్కడ రివర్స్ అయిపోయింది, బావమరిది ఉల్టా ఆడుకున్నాడు, అదిరిపోయింది, సూపర్. మీ కారు స్టీరింగ్ గేర్ కూడా చాలా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం ఈ రోజు జరుపుకుంటున్నాము సమ్మక్క సారక్క జాతర. కానీ మరి రేపే రిపబ్లిక్ డే కాబట్టి మా సోల్జర్స్ అందరికి ఒక చిన్న ట్రిబ్యూట్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున. బేటా, మీ నాన్న మీ అన్న ఇద్దరు ఆర్మీలోనే దేశం కోసం పోరాడుతూ చనిపోయారు. ఇప్పుడు నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేను బేటా. నా మాటిని ఆగిపోవచ్చు కదా బేటా. అమ్మా, అందరమ్మలు నీలా అనుకుంటే దేశాన్ని కాపాడేదెవరు? అందుకే నా ప్రాణం అంటూ పోతే దేశం కోసమే. వెళ్ళొస్తా అమ్మా. ఏమండి, ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళాలా? ఇలాంటి సమయంలో మీరు నా పక్కనుంటే బాగుంటుంది కదండి. కరెక్టే ధరణి, కానీ నీ భర్త నీకు తోడుండడం కంటే దేశానికి తోడుండడం చాలా అవసరం. సరిహద్దుల్లో ఉండే సైనికుడు ఎప్పుడు ఆగిపోడు, వెనకడుగు వెయ్యడు. వెళ్ళొస్తా ధరణి, జాగ్రత్త. నాన్న, ఏంటి నాన్న, నాతో ఎప్పుడు ఎక్కువ రోజులుండవు. ఇలా వస్తూ అలా వెళ్ళిపోతావు. అయ్యో, అలా ఏం లేదమ్మా. సర్లే గాని నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు. అంజలి, సుప్రియ, రీనా. వాళ్ళందరూ వాళ్ళ నాన్నలతో ఇక్కడ హ్యాపీగా ఉండాలంటే మీ నాన్న ఈ యూనిఫామ్ వేసుకుని బార్డర్లో కాపలా కాయాలి. అర్థమైందా తల్లి? జాగ్రత్తగా ఉండమ్మా, మళ్ళీ వస్తాను. లవ్ యూ తల్లి. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక.
రేపు మనం ఒక ఆపరేషన్కి వెళ్ళబోతున్నాం. ఆర్ యూ రెడీ? మేము కుటుంబం గురించి ఆలోచిస్తాం, కానీ మా కుటుంబం చాలా పెద్దది. ఈ దేశమంత పెద్దది. భారత్ మాతా కీ. నేను ఈ దేశం కోసం నా భర్తని, నా పెద్ద కొడుకుని, ఇప్పుడు నా చిన్న కొడుకుని ఇచ్చాను. నేనెందుకు ఏడవాలి? నేను ఏడ్చి వాళ్ళ త్యాగాన్ని తక్కువ ఎందుకు చెయ్యాలి? ఇంకా నా బిడ్డలాగా ఎంతో మంది అక్కడ సరిహద్దులతో పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళందరిలోనూ నా కొడుకును చూసుకుంటా. బాధగా ఉంది, కన్నపేగు కదా. కానీ బాధ కన్నా ఎక్కువ గర్వంగా ఉంది. ఈ దేశానికి నేను 3 సైనికులను అందించాను. నేనెందుకు బాధపడాలి? ఈరోజు నా భర్తని ఇలా చూడడం నాకు ఎంత బాధగా ఉన్నా, ఒక దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన సైనికుడి భార్యగా ఎంతో గర్వంగా ఉంది. రేపు నాకు పుట్టబోయే బిడ్డ నాన్న ఏడి అని అడిగినా గర్వంగా చెప్పగలను, మీ నాన్న ఈ దేశం కోసం మట్టిలోనే కలిసిపోయాడు అని. నాకు పుట్టబోయే వాడిని కూడా ఒక సైనికుడిగానే తయారు చేస్తాను నా ఈ దేశం కోసం. జై హింద్. నాకు తెలుసు నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్తో హ్యాపీగా ఆడుకుంటున్నారు అంటే అది నా నాన్నలాగా ఎంతో మంది అక్కడ బార్డర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సాక్రిఫైస్ వల్ల నేను కూడా నాన్నలాగా ఈ దేశాన్ని కాపాడడానికి సోల్జర్ అవుతాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. Salute to soldiers and their families. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా. So once again, thank you so much to the entire team for such a wonderful performance. Of course, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర. కానీ రేపే రిపబ్లిక్ డే కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ముందుగా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సాంగ్ గురించి చెప్పాలంటే అభి గారు, వెల్కమ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు వెల్కమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య ఒక మనిషిగా స్టార్ట్ అయ్యి ఈ రోజు డైరెక్టర్ గా తనకంటూ ఒక బాటను వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జై చిరంజీవ. ఇప్పుడైతే మళ్ళీ కామాగ్యత మన ముందుకు రాబోతున్నారు. మనస్ఫూర్తిగా అందరి తరపున మీకు మేము విషెస్ తెలియజేస్తున్నాం అభి గారు. చాలా బాగా చేశారు. అండ్ కార్తీక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి కార్తీక్. మీరందరూ చెప్తుంటారు, మీ అందరికీ తెలుసు. ఏమైనా హెల్ప్ కావాలంటే ఇంద్రజ గారికి కాల్ చేస్తే చాలు, లేదా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తే చాలని. కానీ నాకేదైనా హెల్ప్ కావాలంటే నేను అడిగే ఫస్ట్ వ్యక్తి కార్తీక్. ఈ సాంగే ఒక ప్రత్యేకత, చాలా స్పెషల్. అందులో మరొక స్పెషల్ ఎవరంటే మన సంజీవ్. ఆయన మన దీలో ఒక డాన్సర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత నా సేవ ఇక్కడ కాదు దేశానికి కావాలి
రీసెంట్ డేస్ లో మనమందరం చాలా చాలా గర్వ కారణంగా తలిచినటువంటి సింధూర్ ఆపరేషన్ లో ఆయన కూడా ఒక భాగస్వామి అన్నమాట. ఆ బ్యాటిల్ అలా ఫాట్ చేసి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం చేసిన ఈ పర్ఫార్మెన్స్ లో ఒక భాగం అవ్వడం అన్నది శ్రీదేవి డ్రామా కంపెనీకే గర్వకారణం. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? చాలా చక్కగా పలికించారు స్వర్ణ గారు కానివ్వండి, ధర్ణిప్రియ గారు కానివ్వండి, ఆ పాప మాన్వి కానివ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి ఇటువైపు భావన గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళకి మనం తల్లికి ఎంత రుణపడి ఉంటామో ఆర్మీలో ఉన్న వాళ్ళకి మనం అంత రుణపడి ఉంటాము. సో థ్యాంక్ యూ, అందరు నిజంగా చాలా బాగా చేశారు. అభి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్ఫార్మెన్స్ చేయడం? జబర్దస్త్ కంటే ముందు నుంచే నేను పార్ట్ ఆఫ్ మల్లెమాల. ఎప్పుడు ఒక ఫోన్ కాల్ అవే. నేను డైరెక్షన్లో బిజీగా ఉన్నా, యాక్టింగ్లో బిజీగా ఉన్నా, ఏమున్నా మల్లెమాల నుంచి కాల్ వచ్చిందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు మల్లెమాలనే. ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 టీమ్స్కి మా తరఫున, మన దేశం అందరి ప్రజల తరఫున ఒక గ్రేట్ సెల్యూట్. వెల్కమ్ సంజీవ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అఫ్ కోర్స్ మీ జర్నీ ఇక్కడ డి నుంచి స్టార్ట్ అయ్యింది. అయినా మీ ఇన్నర్ కాలింగ్ ని మీరు విని యూర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఫర్ ద నేషన్. వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్. నేను 4 years బ్యాక్ ఇక్కడే డాన్సర్ గా చేశాను డీలో, సాయి మాస్టర్ టీమ్ లో. అక్కడ మీతో నేను ఫోటో దిగాలనుకున్నా మేడం. 4 years బ్యాక్ చూసా అప్పుడు. కానీ నేనెవరో తెలియదు కదా, అందుకోసం నేను అనుకునేది నేనంటూ ఎవరో తెలిసాక ఇక్కడ ఉన్న వాళ్ళతో ఫోటో దిగాలి అని కంటెస్టెంట్ అవ్వాలని ట్రై చేశా. కాకపోతే అప్పటిలోపు నోటిఫికేషన్స్ వచ్చాయి, నేను అలా ఆర్మీకి వెళ్ళిపోయా. Thank you so much, Sanjeev. And like I said, extremely proud of you. And once again, thank you so much to all the families of paramilitary force, Navy, Army and Air Force. Thank you so much. Thank you for your service. Thank you. సంజీవ్ గారు, అప్పుడెప్పుడో మీరు అనుకోవడం కాదు, ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నాం మీతో ఫోటో దిగాలని. వస్తున్నాం అక్కడికి. ఇప్పుడు మన భవిష్యత్ చెప్పడానికి ఒక స్పెషల్ పర్సన్ ఈ స్టేజ్ పై రాబోతున్నారు. మరి ఎనీ గెసెస్? గెస్ చేయకండి, చూసేద్దాం, ఆవిడని పిలిచేద్దాము. సో లెట్స్ వెల్కమ్ హర్. అమ్మా, ఈ సెగ్మెంట్ పేలుతుందా పేలదమ్మా? అది అయిపోయాక చెబుతానమ్మా. ఏమన్నా క్వశ్చన్లు ఉంటే నన్ను అడగండి అమ్మా. సోది చెబుతానమ్మా. సోది సూదమ్మా, దారమమ్మ కాదే, సోదమ్మా. నా పెళ్లి ఎప్పుడు అవుతుంది? పెళ్లికలు వచ్చేసిందే బాల. నీ కాబోయేవాడు మహారాజులా ఉంటాడు. రాత్రి అయితే ఎవరికి కనబడ్డు. జేబులో నుండి పావురాలు తీస్తాడు. రాత్రి అయితే ఆ పావురాలే మంచిగా వాడుకుంటా ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది నీ భవిష్యత్తులో. అవునా? ఎవరు? ఈ సెట్ లోనే ఉన్నాడే కూడా. అవునా? చూడ్డానికి 6 అడుగులు ఉండకపోయినా 3 అడుగులు ఉంటాడు. ఓహో, గన్ అనుకుంటారు కానీ వాడు బుల్లెట్. చూడ్డానికి పిల్లి పిల్లలా ఉంటాడు కానీ బరిలోకి దిగితే పులి పిల్ల. నరికేస్తాడు. ఇంతకీ ఎవడు వాడు? వాడా? అందాల రాకుమారుడు, మహారాజులా ఉంటాడు. వాడే ఆ నరేష్. అమ్మా, కొద్ది రోజులైతే నేను కూడా చేసుకొని చూసుకో మరి. ఆ కసిబిడ్డకి చెప్పు, పెళ్ళవేం కట్టుకుంటాడు కానీ ఇంటి ఈఎంఐలు కట్టుకోమని చెప్పు, అంతే. బోరమ్మా బోరు. బోరమ్మ బోరేంట్రా? సోదన్న బోరన్న 2 ఒకటే కదా. ఏం కావాలో చెప్పు. అమ్మా, నా జుట్టు ఊడిపోతుందమ్మా. జుట్టు పోతే ఏముంది నాయన, అరగుండ అయితే బ్రహ్మానందం గారిలా ఫేమ్ వస్తుంది. మొత్తం పోయింది అనుకో, పేరు వస్తుంది.
ఏదైతే ఏంటి నీకు పేరు వస్తుంది. అమ్మాయి మనం ఇప్పుడు హాలీవుడ్ లో లోనే ట్రై చేయొచ్చు. నువ్వు తేడా వచ్చిందనుకో నేనే గుండె గీకుతా పో. ఇంకెవరన్నా అడగాలనుకుంటే వాళ్ళు అడగండి వచ్చి. అయ్యో ఇంత సడన్ వస్తే నేను ఒకసారి నా చెయ్యి చూసి నేను కూడా ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి నెలలో 4-5 సార్లు రావాలి. ఏం చేయాలి చెప్పు? ఏం చెయ్యాలా? మీరు సెట్ బాయ్ గా జాయిన్ అయిపోవాలి. సోదమ్మ అమ్మ సోదమ్మ సోదమ్మ నాకు యాంకర్ అవ్వాలనుంది. అయిపోతావమ్మా, దాన్నే ఉంది. ఏం లేదు, 4 ఆదివారాలు ఉపవాసం చెయ్యి, 4 బుధవారాలు దీపం పెట్టు. అయిపోతాను యాంకర్ ని. ఆ యాంకర్ అనే ఆలోచన చచ్చిపోద్ది పో. సోదమ్మా, చెప్పమ్మా. నేను డైట్ చేసి స్లిమ్ అవ్వాలనుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పవా? నీకు ఇల్లుందా? ఉంది. నా పేరు మీద రాయి. నీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నాకు ఒకటి షిఫ్ట్ చేయి. ఇవన్నీ నీకిస్తే నేను అడుక్కు తినాలా? అడుక్కు తినే స్లిమ్ అవుతావు. సోదమ్మా, చెప్పమ్మా. నా చేయి చూడమ్మా. చెప్పు, ఏంటి డౌట్? నేను హాయిగా పడుకుంటున్నాను, కానీ మా ఆయన రాత్రి ఉలికులికి పడుతున్నాడు. ఉలికులికి పడుతున్నాడా? ఈసారి పడుకునే ముందు మేకప్ వేసుకొని పడుకో. దొంగ సోదమ్మా, దొంగ సోదమ్మా. సోదమ్మా, అబ్బో అబ్బి అన్న, ఈయనకి కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి మనం. సోదమ్మా, నా చేయి చూసి నాకు ఒకసారి చెప్పు నా జాతకం. నీ చెయ్యి చూసిన తర్వాత నా చెయ్యి ఉండదేమో నాకు డౌట్ గా ఉంది. అభి గారు, మీకు మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయండి, మామూలు కాదు. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ నుండి ఇంకో మంచి పొజిషన్ కి వెళ్ళారు. వచ్చే సంవత్సరానికి మీరు జై పవన్ కళ్యాణ్ అనే సినిమా తీస్తారు. అదేంటి కొత్తగా? మీరు మొన్న తీసిందేంటి? చిరంజీవా? జై చిరంజీవా కదా, నెక్స్ట్ జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రవీణ్ గారికి సోది చెప్తా. ప్రవీణ్ గారు, మీకు సోది చెప్పాలమ్మా. సోది చెప్తారా? రండి. నీ చెయ్యి చూస్తున్నాను, నేనే చెప్తాను. ఏం చెప్తా? 2018 లో ఇండస్ట్రీకి వచ్చా, 2019 లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా, దాని ఏమంటే 5 ఏళ్ళు తిరిగా. అది నన్ను తప్ప మిగతా ప్రేమించింది సోదమ్మా. ఈ సోది 12 మందికి 12 సార్లు చెప్పావురా. నువ్వేనే లేకపోతాను ఎందుకు మరి? ఈ సోది అందరికీ తెలుసు, నీ సోది. వీడున్నాడు కదా, వీడికి రోజు వచ్చి యాక్టింగ్ చేసి ఇలా కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుందంట. డైరెక్ట్ జడ్జి సీట్ ఉంది కదా, అక్కడ కూర్చోవాలన్నదంట. ఏం చేయాలి? రాత్రి 2 తర్వాత నీకే కుర్చీ, ఆవిడ వెళ్ళిపోద్ది. ఎలాగో ఇంద్రజమ్మ జాతకం చెప్పాలబ్బా నేను. తర్వాత నీ జాతకం ఉంటుందో చూసుకో. నువ్వు ఏ రోజైనా రైటర్ రాసింది చెప్పేవరా? లేదు. సోది చెప్తానమ్మా, సోది. మీరు నా మాటే శాసనం అంటారు, జడ్జిమెంటే నా ప్రాణం అంటారు, కష్టం అంటే ముందుంటారు, అమ్మ అని పిలిస్తే నేనున్నా నాన్న అంటారు, అందుకే మీరంటే మాకు ఇష్టం ఉంటారు. ఇన్ని మంచి క్వాలిటీస్ లో ఉన్న మీరు కూడా చిన్న చిన్న అల్లర్లు చేస్తా ఉంటారు. సెట్ మొత్తం అరుస్తా ఉంటే సైలెంట్ సైలెంట్. ఎంతైనా ఒక మాట, మీరు ఈ రోజు ఈ గెటప్ లో చాలా అందంగా ఉన్నారు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికి బాగుండాలి. మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరానికి మళ్ళీ వస్తా. అందరి లైఫ్ లో బాగుండాలి. ఓకేనా? సోది చెప్తానమ్మా, సోది. A big round of applause for మన నరేష్. ఇంద్రజ గారు, మరి ఎలా ఉంది మా అందరి భవిష్యత్? సూపర్బ్ నరేష్, సూపర్బ్. అద్దరు కొట్టారు. అండ్ ఈ రోజు గెటప్ కూడా అదిరింది తెలుసా. నేనే కాదు, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా బా ఎంత ముద్దొస్తున్నాడో అని అనిపిస్తున్నా. చాలా చాలా బాగా చేశారు. అండ్ వెరీ వెరీ స్పెషల్ ఏంటో తెలుసా నరేష్, మీ దగ్గర ఎవరితోనైనా కాంబినేషన్ చేసినా అంత క్యూట్ గా ఉంటుంది, కానీ మీరు ఒంటరిగా వచ్చి ఒక్కరిగానే నిలబడి చేసినా కూడా ఆ స్టేజ్ మొత్తం కవర్ చేసేస్తారు. It comes out of experience, it comes out of your own dedication and commitment towards your work. Superb Naresh, all the very best. Thank you ఇంద్రజ గారు. నరేష్, ఈ రోజు నీకు కాంప్లిమెంట్ రా. ఎప్పుడు 1 man షో అంటాం కదా, ఈ రోజు 1 woman షో. నువ్వు సమ్మక్క సారలమ్మ కథని చెప్పడానికి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్.
పదండి పదండిరా, మేడారం జాతరకు ఏలయ్యింది. అమ్మా 2 సంవత్సరాలకు ఒకసారి నువ్వు నన్ను జాతర తీసుకొని పోతావు. అసలు ఈ సమ్మక్క సారక్క దేవతల మనుషుల 2 సంవత్సరాలకే ఎందుకు చేస్తారు? నా తల్లి, ఎంత మంచి మాట అడిగినవు బిడ్డ. సమ్మక్క ఎవరు, ఈ జాతర ఎట్లా చేసుకుంటారు, అసలు ఎట్లా మొదలైంది అంతా చెప్తా ఇను. అప్పట్లా మేడారం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఓరుగల్లు రాజులైన కాకతీయుల పాలన ఉండేదట. అంతా అడవులే అయినా కరువు కాటకాలొస్తే తాగనికి గుక్కెడు మంచినీళ్లు గిట్ల ఉండకపోయేదట. అట్లా కష్ట నష్టాల్లో ఉన్న కోయదొరలు ఓనాడు వేటకు పోయినరు. కోయదొరలకు అడవిలో ఒక అద్భుతం గానొచ్చింది. ఓ చిన్న పాప పుట్ట మీద వండుకొని ఏడుస్తుందట. ఆ బిడ్డకు కాపలాగా పులులు సింహాలు ఉన్నాయట. ఓ జగన్మాత, నాకు పిల్లలు లేరనే బాధను చూసి నువ్వే ఈ పాప రూపంలో వచ్చావనుకుంటున్నా తల్లి. ఈ పాపని తీసుకునే అనుమతి నాకు ఇవ్వమ్మా. ఓయ్ దొరా, ఇంతకీ నీ ముద్దున బిడ్డ పేరేందో? సమ్మక్క. సమ్మక్క సమ్మక్క నిజంగానే దేవత లెక్క ఉండేదట. ఆమె చేత్తోని ఏ మందిచ్చినా ఎసోంటి రోగమైనా తగ్గిపోయేదట. సమ్మక్క పెద్దగా అయినాక వాళ్ళ ఊర్లో ఉండే పగడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేసిందట. కొన్ని ఏళ్ల తర్వాత సమ్మక్కకు జంపన్న, నాగులమ్మ, సారక్క అని 3 పిల్లలు పుట్టినరట. మరో పక్క పన్ను గట్టమని ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు కబురు పెట్టిండట. కరువు కాలంలా పన్ను కట్టలేనని పగడిద్ద రాజు ఎంత ఏడుకున్నా రాజు మనసు అస్సలు కరగలేదట. పన్ను కట్టనందుకు పగడిద్ద రాజుపై యుద్ధం ప్రకటించిండు ప్రతాపరుద్రుడు. ఆయనను శత్రువులు చుట్టుముట్టి చంపేసిండ్రు. భర్త సావు కబురిన్న సమ్మక్క తన పిల్లలతోని యుద్ధానికి దిగింది. సమ్మక్క వేటకు శత్రువుల తలలు ఒక్కొక్కటిగా నేలకూలాయి. మరోపక్క సారక్క కూడా తన వీరత్వాన్ని చూపిస్తూ శత్రువులని మస్తుగా భయపెట్టిందట. సమ్మక్క కొడుకైన జంపన్న శత్రువులతోటి పోరాడి సంపంగి వాగుల పానాలిడ్చిండు. అప్పటి నుంచి ఆ వాగుకి జంపన్న వాగు అని పేరొచ్చింది. సమ్మక్క సారక్కలు ఉన్నంత వరకు ఈ యుద్ధం గెలవమని శత్రువులకు అర్థమైంది. దాంతో సమ్మక్క సారక్కను వెనక నుంచి ఒడిచిండ్రు. సమ్మక్క మాత్రం వంటి నిండా గాయాలతోని శిలకల గుట్ట వైపు ఎల్లసాగిందట. తనని ఎతుక్కుంటూ ఎల్లినాళ్ళకి మాత్రం సమ్మక్క కనబడలేదు. బదులుగా చెట్టు కింద కుంకుమ బర్నిలాగా కనిపించింది. ఆ కుంకుమ బర్ని ఆ సమ్మక్క అని భక్తుల నమ్మిక. ఆ కుంకుమ బర్నిని చూస్తూ ఉన్న వాళ్ళకి ఆకాశం నుంచి మాటలు వినబడయ్యట. ఇంతకాలం నుండి కంటికి రెప్పల కాచుకొని ఉన్నాన్రా. ఇప్పుడు ఈ కుంకుమ రూపంలో నేను, పసుపు రూపంలో నా కూతురు సారలక్క కొలువై మిమ్మల్ందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాము. ఇది సమ్మక్క సారక్క మాట. ప్రతి 2 ఏళ్లకొకసారి నా కూతురికి నాకు ఘనంగా జాతర జరిపించండి. ఎల్లవేళలో మీతో ఉంటూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాం. అప్పుడు నుండి 2 ఏళ్లకోసారి జాతర ఘనంగా చేయబడ్డారు. అయితే పదమ్మా, మనం కూడా పోదాం.
ఈ 3 రోజులు మీ భక్తికి పరవశించిపోయానురా. ఈ చివరి రోజు నాకు గజ్జె కట్టాలని ఉంది, మీతో కాలు మెదిపి తనివి తీరాడాలని ఉంది. గూస్ బంప్స్ తెప్పించే పర్ఫార్మెన్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సమ్మక్క సారక్క చూపించే వీరత్వం, సాహసం ఇదంతా మేము 12 నిమిషాల పర్ఫార్మెన్స్ లో చూపించగలిగామా లేదా మాకు తెలియదు, కానీ ఏదో ఒక ప్రయత్నం చేశాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ఈ గూస్ బంప్స్ తెప్పించిన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ శివ మాస్టర్, ప్లీజ్. ఇంద్రజ గారు, ఇది మీకు ఎలా అనిపించింది? సమ్మక్క సారక్క కథ ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అన్నదానికి ఆదర్శంగా చూపించిన కథ. ఇదే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ గురించి అయితే సమ్మక్క సారక్క మీద మూవీస్ కూడా వచ్చాయి. ఆ సినిమా చూసారంటే ఒక 2.5 అవర్స్ లో వాళ్ళు ఏదైతే చూపించారో వాటిని ఈ ఒక 10 నిమిషాల్లో అందులోని ఒక స్టేజ్ మీద చూపించడం అన్నది ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. దాన్ని చేసి చూపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు ద కోర్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నటించినటువంటి భావన గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ లో లీనమైపోతారు. చాలా చాలా బాగా చూపించారు. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఆర్నా మ్యామ్ మీరు కూడా ఈక్వల్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ ప్రసాద్ గారు హావ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా చేశారు. ఆ తర్వాత మన బిట్టు, లిఖిత వీళ్ళ డాన్స్ పర్ఫార్మ్, ఓ మై గాడ్, చెప్పుకుంటా పోవచ్చు. కానీ ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు సమ్మక్క సారక్క అనే హిస్టరీ తీసుకొని చూసేవాళ్ళు, అంటే నేను చెప్పేది సోషల్ మీడియాలో, ఖచ్చితంగా ఇక ముందు ఈ పర్ఫార్మెన్సెస్ ని కూడా ఒక రెఫరెన్స్ కింద తీసుకుంటారు. శివ మాస్టర్ అదరగొట్టేశారు. అండ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఇక్కడ పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సూపర్. అండ్ ఫైనలీ శ్రీదేవి డ్రామా కంపెనీని జాతరకి పిలిచిన మా అభి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అభి గారు? ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూర్చొని కాదు నిలబడి మాట్లాడాలి. భావన గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ కూడా ప్రాణం పెట్టి చేశారండి. ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు మా కళ్ళు ఇంకెక్కడా తిరగలేదు. అంత మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. దీన్ని తెలంగాణలో చెప్పాలంటే బంబాట్ పర్ఫార్మెన్స్ అండి. శ్రీదేవి డ్రామా కంపెనీ is not only an entertainment show, it's an informative show. And thank you so much to the entire team. Thank you Shiva Master. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర విశిష్టత చెప్పడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ జావలపల్లి సత్యనారాయణ గారు. సో ప్లీజ్ 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 వెల్కమ్ హిమ్.
వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ జాతర గురించి, ఈ జాతర విశిష్ట గురించి ప్లీజ్ a few words from you. జాతర అందరూ అనుకుంటున్నట్టు సమ్మక్క సారలమ్మని మనము పులి మీద లేకపోతే జింక మీద కూర్చోబెట్టి మూర్తిత్వాన్ని ఇచ్చి చూపిస్తున్నాం. దట్ ఈస్ రాంగ్. అది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతటా కూడా మెగాలిథిక్ బరియల్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత మన పెద్దలు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటాం, ఇప్పటికీ ఫోటోలు పెడుతూ ఉంటాం. బట్ పూర్వకాలంలో వాళ్ళకు పెద్ద పెద్ద సమాధులు అంటే ఇళ్ళలాగానే ఉంటాయి, ఇల్లులాగా. సో ఇల్లు కట్టి దాంట్లో ఉంచేవారు, వాళ్ళ బిలాంగింగ్స్ వాటిలో పెట్టేవారు ఆ సమాధుల్లో. అట్లాంటి సంస్కృతి ఇది అన్నమాట, ఆదివాసుల సంస్కృతి. సో సమ్మక్క సారలమ్మలు కూడా సమాజానికి చాలా సేవ చేసి, ఆమె సమ్మక్క తన పెళ్లి రోజు కూడా, పెళ్లి జరుగుతున్న క్రమంలో ఒకరికి పాము గుట్టింది అని తెలిసింది. పెళ్లి మంటపంలో నుంచి లేచి వెళ్లిపోయి ఆయనకి మందు పోసి బ్రతికించి తర్వాత వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంది. సో ఈ విధంగా చాలా గొప్ప సేవలు చేసింది సమాజానికి, కాబట్టి ఆమెను దేవతగా కీర్తిస్తారు. 859 ADలో, అంటే ఇప్పటికి ఎన్ని వందల సంవత్సరాల కిందట ఆమె అమరురాలైంది? సుమారు 850 సంవత్సరాల కిందట. 850 సంవత్సరాల నుంచి కూడా ఆమెని ఆ విధంగా స్మరించుకోవడం జరుగుతుందన్నమాట. సో మూర్తిత్వం కాదు, ఆమె ఆనవాళ్ళు, అంటే ఆమె చెవి పోగులు, ముక్కు పోగులు, కుంకుమ భరిణి, అవి మాత్రమే ఒక గుట్ట మీద ఉంటాయి. చిలుకల గుట్ట అని ఉంటుంది. ఆ గుట్ట మీద గుహలో ఈ ఆనవాళ్ళు ఉంటే వాటిని మాత్రమే తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించి 3 రోజులు దర్శనం చేసుకొని తర్వాత తిరిగి పంపిస్తాం. అది ఆనవాయితీ. మరి సార్, ప్రసాదం కింద బెల్లం పెడతారు అండ్ ఆ బెల్లంని బంగారం అంటారు, ఎందుకలా? ఈ రోజుల్లో చక్కెర వచ్చింది, అంటే నిజాం కాలంలో చక్కెర వచ్చింది. అంతకంటే ముందు బెల్లం, అంటే తాటి బెల్లం. తాటి చెట్టు ఉంటుంది, కళ్ళు వస్తుంది, ఎండబెడితే ఇగిరిపోయి షుగర్ లాగా మారుతుంది, తాటి బెల్లం. అట్లే జీలుగు కళ్ళు అని తాగుతారు వీళ్ళు, కోయేవాళ్ళు. ఆ జీలుగు కళ్ళుతో కూడా బెల్లం తయారు చేస్తారు. సో దాన్ని డొనేట్ చేస్తే స్వీట్లు పంచినట్టు లెక్క, అంటే సంబరం. సంబరం అంటేనే స్వీట్. సో అది ఎంత అంటే గోల్డ్తో సమానం. సార్, ఈ జాతరని ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు అండ్ ఆ ఆర్డర్ ఎలా ఉంటది? మాఘమాసంలో పౌర్ణమి అని వస్తుంది. ఈ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు స్టార్ట్ చేస్తారండి. బుధవారం నాడు ఈ జాతరలో అంటే కొన్ని వేల్పులు అని అంటారు. మనమేమో దేవతలు, దేవుళ్ళు అని అంటాము, వాళ్ళేమో వేల్పులు అని అంటారు. సో ఈ వేల్పులు ఇంటి పేరుకు ఒక వేల్పు ఉంటుంది. ఇలా వేల్పు అంటే ఇంటికి ఒక దేవత ఉంటుంది. సో ఈ కోయ జాతి వాళ్ళకు 150 ఇంటి పేర్లు ఉంటే 150 దేవతలు ఉంటాయి. అందులో ఒక ఇంటి పేరు వాళ్ళకి సమ్మక్క, ఒక ఇంటి పేరు వాళ్ళకి సారలమ్మ, ఒక ఇంటి పేరు వారికి గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ, ఇట్లా దేవతలు ఉంటాయి. సో ఆ దేవతలన్నీ కూడా డిఫరెంట్ విలేజెస్ లో ఉంటాయి. ఆ డిఫరెంట్ విలేజెస్ లో నుంచి బుధవారం నాడు తీసుకొస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత గురువారం నాడు సమ్మక్కను తీసుకొని వస్తారు. అక్కడ చిలుకల గుట్ట మీద ఉంటుంది గుహలో, అక్కడ నుంచి తీసుకొస్తారు. వీళ్ళను ప్రతిష్ఠించిన తర్వాత గురువారం నుంచి దర్శనాలు స్టార్ట్. గురువారం, శుక్రవారం, తర్వాత శనివారం నాడు వనప్రవేశం, అంటే తిరిగి పంపిస్తారు మళ్ళీ అన్ని దేవతల్ని కూడా. సో ఇది అంటే 4 రోజులు జాతర జరుగుద్ది అన్నమాట. వండర్ఫుల్, వండర్ఫుల్. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా మీ దగ్గర నుంచి వస్తే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ వాల్యుబుల్ అండ్ ఈవెన్ మోర్ సర్టిఫైడ్ అన్నమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్లే ముందు ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫర్ అవర్ ఆడియన్స్ అబౌట్ ద జాతర? 1940s లో ఈ దేవత బయ్యక్కపేట అనే ప్రదేశంలో ఉండింది. అక్కడ నుంచి మేడారం అనే ప్రదేశానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 1990s లో, అంటే 30 సంవత్సరాల కిందట హిందూ పద్ధతిలో ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు టెక్నికల్ వర్డ్ ఏంటిది అని అంటే, గిరిజనులు మేము హిందువులము కాము అని సుప్రీంకోర్టులో కేసు వేస్తే, ఎస్ మీరు హిందువులు కానక్కరలేదు, యానిమిస్ట్స్ అంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ప్రకృతి ఆరాధకులు అని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని గుర్తించి 1990s లో కన్స్ట్రక్షన్స్ ఏవైతే చేశారో హిందూ పద్ధతిలో, ఆ హిందూ పద్ధతిలో ఉన్నవన్నీ తీసేసి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యానిమిస్ట్ అంటే వాళ్ళు ఒక ఇంటి పేరు కలవాళ్ళు ఒక జంతువుని చంపరు, ఒక పక్షిని చంపరు, ఒక చెట్టును నరకరు. అంటే ఆ విధంగా 150 ఇంటి పేర్లుంటే 150 పక్షులు కాపాడబడతాయి, 150 జంతువులు కాపాడబడతాయి, 150 చెట్లు కాపాడబడతాయి.
ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ కోసం ఏదైతే వాళ్ళ లైఫ్ థియరీ ఉందో దాన్ని ఇమిడుస్తూ ఇప్పుడు ఈ జాతర నాటికి రెడీ అవుతున్నాయి. అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలు, తర్వాత వాళ్ళ సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పెయింటింగ్స్ తెలుసు, మనకి రాక్ పెయింటింగ్స్ అని ఒకప్పుడు ఉండే. పూర్వకాలంలో అంటే విగ్రహాలు పుట్టక ముందు, అంటే 2000 సంవత్సరాల కంటే ముందు గుహల్లో పెయింటింగ్స్ ఏవైతే వేసే వాళ్ళో వాటిని మాత్రమే పూజించేవాళ్ళు. ఇప్పుడు కూడా వీళ్ళ సంస్కృతి అదే. కాబట్టి ఆ సంస్కృతిని ఇప్పుడు పునరుద్ధరణ చేయడం జరుగుతున్నది. ఈ జాతరలో మీరు కంప్లీట్ గా ప్రకృతి ఆరాధన ఎట్లుంటుందా అనేది మాత్రమే ఈసారి చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి ఈ రోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాము. సమ్మక్క సారక్క ఒక జాతరే కాదు, దాని వెనకాల చాలా హిస్టరీ ఉంది. అట్ ది సేమ్ టైం మీరు చెప్పారు కదా సార్, ఇట్ ఈస్ సో కనెక్టెడ్ విత్ అవర్ నేచర్, అవర్ ఈకోసిస్టమ్, అవర్ ఈకలాజికల్ బ్యాలెన్స్. దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర, కొండ కోనల నడుమ ఐదొంతుల యాతర. శ్రీదేవి డ్రామా కంపెనీ సమ్మక్క సారక్క జాతర నిజంగా చాలా నాలెడ్జబుల్ గా ఆటలతో పాటలతో బాగా జరిగింది. మరి అభి గారు, మీరు అనుకున్నట్టు జాతర ఘనంగా ఎంటర్టైనింగ్ గా జరిగిందా? మస్తు ఖుషి అయిపోయినాం మేమంతే. నాకు నిజంగా ఈ 2 గంటలు శ్రీదేవి డ్రామా కంపెనీ మమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు అండ్ మా జాతరకు ఇంకొంచెం ఆనందాన్ని తీసుకొచ్చారు. ఇంద్రజ గారు, రామ్ ప్రసాద్, మన బండ్లు వెనక రెడీగా ఉన్నాయి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మా జాతరకి ఇంకొంచెం ఆనందాన్ని తీసుకొచ్చింది. మేమైతే దిల్ ఖుష్ అయిపోయినాం. అరే రామ్ ప్రసాద్ భాయ్ వచ్చేసేయండి. మేడం మీరు కూడా రండి. మరి అభి గారు, జాతరకి పోదామా? జాతరకు పోదాం. మా వెనక ఎడ్ల బండ్లు కూడా రెడీగా ఉన్నాయి. మీరంతా రెడీ అంటే ఉస్కులకిడి. మరి తీసుకురండి మన నిలువు బంగారాన్ని. వచ్చారా తమే. ఈటీవీ ప్రేక్షకులందరికీ జాతర శుభాకాంక్షలు. అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే